ఒడిశా బోర్డర్లో పెద్ద పులి. ఒడిశా అధికారుల సీసీ కెమెరాల్లో కనిపించిన పెద్ద పులి కదలికలు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులు పంచుకునే పలాస మండలం లోత్తూరు వరహాల గడ్డ రిజర్వాయర్ మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామాల సమీపంలో సంచరిస్తున్నట్లు సమాచారం. కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ నాయుడుని వివరణ కోరగా, కాశీబుగ్గ రేంజ్ పరిధిలో ఉన్న పలాస మందస మండలాలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో పెద్దపులి అలజడి. ఒడిశా అధికారుల సీసీ కెమెరాల్లో కనిపించిన పులి కదలికలు. పలాస, మందస, మెలియాపుట్టి మండలాల్లో అప్రమత్తత. మహేంద్రగిరి పాదాల చెంతన ఆంధ్ర ఒడిశా సరిహద్దులో అరుదైన పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఒడిశా గజపతి జిల్లా రాయగడ బ్లాక్లో ఉన్న సంతోషపురం గ్రామంలో పెద్దపులి సంచరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట దీని పుకారుగా అంతా కొట్టిపడేశారు. అయితే ఈ నెల 19న అర్ధరాత్రి అదే గ్రామంలో ఓ ఆవును ఈడ్చుకుపోయిన చంపి తినేయడంతో పెద్ద పులి తిరుగుతోందని స్థానికులు నిర్ధారణకు వచ్చారు. గిరిజనులు వేటకు కూడా దిగిపోయారు. ఫారెస్టు సిబ్బంది ఉన్నతాధికారులకు విషయం చెప్పడంతో వారు అప్రమత్తమయ్యారు. శుక్రవారం, శనివారం ఆంధ్ర ఒడిశా సరిహద్దులు పంచుకునే పలాస మండలం లోత్తూరు, వరహాల గెడ్డ రిజర్వాయర్, మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామాల సమీపంలో పులి సంచరించినట్లు అక్కడి రైతులు చెప్పారు. దీంతో ఒడిశా, ఆంధ్ర ఫారెస్టు అధికారులు గొప్పిలి చేరుకుని గండాహతి వెళ్లే పర్యాటకులను హెచ్చరించారు. ఒడిశా ఫారెస్టు అధికారులు అమర్చిన సీసీ ఫుటేజీలలో పెద్దపులి చిత్రాలు కనిపించడంతో పులి తిరుగుతున్నట్లు నిర్ధారణ జరిగింది. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు బోర్డర్లో ఉన్న లావణ్యకోట, గారబంద, రంప, గొప్పిలి, కంట్రగడ, లోత్తూరు, సందూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. పులి సంచారంపై కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ నాయుడును వివరణ కోరగా పెద్దపులి ఒడిశాలో తిరుగుతున్న విషయం వాస్తవమేనని, దాని అడుగులు, ఆవును తిన్న స్థలంలో పులి వెంట్రుకల ఆధారంగా ఒడిశా అధికారులు నిర్ధారించారని చెప్పారు. పెద్దపులి దిశను మార్చుకుని ఆంధ్రాలో అడుగుపెట్టిందని, కాశీబుగ్గ రేంజ్ పరిధిలో ఉన్న పలాస, మందస మండలాలను అప్రమత్తం చేశామని తెలిపారు.